ఈ తత్వం తెలిసిన విద్వాంసులు చిత్తశుద్ధి కోసం మొదట వేదాధ్యయనం చేయడం, యజ్ఞయాగాదులు చేయడం మొదలైన మహాకార్యాలను అవలంబించిన తత్వం తెలిసిన తర్వాత ఆ అన్నింటినీ మానివేసి వేదాంతం విస్పష్టంగా తెలియజేసే నీ తత్వాన్ని మాత్రమే పట్టుకుని నిన్ను అందుకుంటారు అని ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థిస్తున్నాడు. నీ గృహాంగణ భూమి నిటలంబుమోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కడేని నీ మంగళస్తవనికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని నిన్ను చెవులార వినడేని నీకు సేవ చేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయినా స్వామి, అతడు నిజమైన భక్తుడైతే నీ మందిరం ముందు నొసలు నేలకు ఆనునట్లుగా చేసి సంతోషంతో పొంగిపోతూ మ్రొక్కుతూ ఉండాలి. అలాగే మంగళమైన నీ స్తుతులకు సంబంధించిన అక్షరాలను నోరు నొప్పి పుట్టినా మానకుండా నాలుకతో పలుకుతూ ఉండాలి. ఏ పని చేయడానికి పూనుకున్నా అది నీకోసమే అనే భావనతో చేసి ఫలితాన్ని నీకు సమర్పించుకోవాలి. నీ పాదపద్మాలను నిర్మల హృదయంతో భావిస్తూ మక్కువతో నీకు వశుడైపోవాలి. చెవులారా నిన్ను గురించియే వింటూ ఉండాలి. సేవ నీకే చెయ్యాలి. అలా కాకపోతే అతడు యోగి అయినా, తపస్సు వ్రతము మొదలైన వానిని అంటిపెట్టుకుని ఉండేవాడైనా, లోకతత్వం తెలిసినవాడైనా, మహాతత్వం నాకు తెలిసిపోయింది అనుకునేవాడైనా బ్రహ్మముతో ఒక్కటిగా అయిపోలేడు. కనుక పరమపురుష, నాకు నీ దాస్యమును అనుగ్రహించు అని ప్రహ్లాదుడు స్వామికి నివేదించుకొన్నాడు.